2 కిలోస్ వెయిట్ జస్ట్ 1 వీక్లోనే పెరగచ్చా? ఎస్, పెరగచ్చు. ఇవాళ మార్నింగే నేను నా వెయిట్ చెక్ చేసుకున్నాను, అది కూడా ఎంటీ స్టమక్తో. అండ్ గెస్ వాట్, నా వెయిట్ 41.90 కిలోస్ ఉంది. నా ప్రీవియస్ వెయిట్ 39.80 కిలోస్. జస్ట్ 1 వీక్లోనే నేను 2 కిలోస్ పెరిగాను. 1 వీక్లోనే 2 కిలోస్ వెయిట్ ఎలా గెయిన్ అయ్యాను, ఏమేమి తిన్నాను, ఇంట్లోనే ఏ వర్కౌట్స్ చేసుకున్నాను, వీటన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు, హాయ్ ఆల్, నేను మీ శివచందర్ నాయక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా ఇది ఎలా పాసిబుల్ అయిందో తెలుసా? నేను నా పాత అలవాట్లను మార్చుకోవడం వల్ల. నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, తొందరగా నిద్రపోవాలి, తొందరగా నిద్ర లేవాలి, ఛాయ్ తాగడం తగ్గించేయాలి అండ్ ఫోన్ తక్కువ వాడాలని చెప్పి. ఇవన్నీ నేను నా పాత వీడియోలో చెప్పాను. వీలుంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో అవన్నీ నేను మ్యాక్సిమం మార్చుకోగలిగాను కాబట్టి ఇది పాసిబుల్ అయింది, లేదంటే ఖచ్చితంగా పాసిబుల్ అయ్యేది కాదు. అండ్ నెక్స్ట్, డైట్ అంటే ఏదో ప్రొఫెషనల్ డైట్ కాదు. నేను ఏదో బాడీ బిల్డర్ అవ్వాలి లేదా 6 ప్యాక్ బాడీ చేయాలి అలాంటిది ఏం లేదు. నా గోల్ ఏంటంటే బాగా తిని బరువు అవ్వాలి, అంతే. అదే నా మేజర్ గోల్. నాకు ఎటువంటి బాడీలు, బైసెప్, ట్రైసెప్ ఇలాంటివి ఏవి వద్దు. ప్రస్తుతానికి నేను వెయిట్ గెయిన్ అయితే చాలు. ఒకవేళ ఫ్యాట్ పెరగడం లేదా పుట్ట రావడం ఇలాంటివి ఏమైనా జరిగితే దానికోసం ఇంకో 90 డేస్ ఛాలెంజ్ చేస్తాను కావాలంటే. ఈ 1 వీక్ నుంచి నేను ఫాలో అయిన డైట్ అంటూ ఏమీ లేదు. జస్ట్ కొన్ని మస్ట్ అండ్ షుడ్గా ఇంక్లూడ్ అవ్వాల్సిన ఫుడ్ ఐటమ్స్ అయితే కొన్ని ఉన్నాయి. లైక్ గుడ్లు, బనానా, పాలు, బాదం, డేట్స్ ఇలాంటివి. ఇవి ఖచ్చితంగా ఉండాలని ఫిక్స్ అయ్యాను. వాటితో పాటే ఇంట్లో రైస్ అండ్ ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో తినేయడం ఇలాంటివి. ఇలా మాత్రమే ఫాలో అయ్యాను నేను నా డైట్. అంతేకాని ప్రొఫెషనల్ లెవెల్లో ఏం లేదు నా డైట్. జస్ట్ నార్మల్ ఇంట్లో ఏది ఉంటే అది తినేయడం, వాటితో పాటే గుడ్లు, పాలు ఇలాంటి మస్ట్ అండ్ షుడ్గా ఇంక్లూడ్ అవ్వాల్సిన ఫుడ్ ఐటమ్స్ని తింటూ ఇంత వెయిట్ గెయిన్ అయ్యాను. అండ్ వర్కౌట్స్ విషయానికి వస్తే పుషప్స్, పుల్అప్స్ అండ్ స్క్వాట్స్ ఈ 3 ఎక్సర్సైజెస్ చేశాను. జస్ట్ సెట్లు అండ్ రెపిటేషన్స్, వీటిని స్లోగా డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను, అంతే. ఈ 3 ఎక్సర్సైజెస్ మాత్రమే చేశాను. నేను జిమ్కి వెళ్ళానని ముందే చెప్పాను కదా ముందు వీడియోలో. సో ఓన్లీ హోమ్ ఎక్సర్సైజెస్ మాత్రమే చేశాను. అండ్ వాటితో పాటుగానే డైట్ అండ్ ప్రాపర్ స్లీప్, అంతే. సో ప్రజెంట్ నా గోల్ ఏంటంటే, ఫస్ట్ వీక్లో 2 కిలోస్ పెరిగాను కదా, సెకండ్ వీక్లో కూడా ఇంకో 2 కిలోస్ పెరుగుదాం. ఇది కాదు నా గోల్. సెకండ్ వీక్లో ఈ వెయిట్ని నేను మెయింటైన్ చేయగలిగితే చాలు. క్రమంగా పెరుగుతూ వెళ్ళాలి, కానీ ఒకేసారి అమాంతం అలా పెరిగిపోవాలంటే మన బాడీ దాన్ని తట్టుకోలేదు. సో ప్రజెంట్ నేనైతే నా డైట్లో కొన్ని చేంజెస్ ఖచ్చితంగా చేస్తాను ఈ వీక్ చేంజెస్ చేసిన తర్వాత నా వెయిట్ ఎంత గెయిన్ అవుతుందో ఏమో తెలీదు. ఒకవేళ గెయిన్ అయితే మంచిదే, గెయిన్ అవ్వకుండా ఇదే వెయిట్ మెయింటైన్ అయినా కూడా మంచిదే. నేను ఏ డైట్ ఫాలో అయ్యాను, ఏమేమి తిన్నాను, వీటన్నిటి గురించి డైలీ షార్ట్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉండండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, ఈ వీడియోస్ ఎవరినో మోటివేట్ చేయడానికో ఇన్స్పైర్ చేయడానికో నేను చేయట్లేదు. ఇది జస్ట్ నేను పర్సనల్గా నా బాడీ టైప్ని అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసి నేను ఏమేమి తినాలి, ఏ వర్కౌట్స్ చేసుకోవాలి, ఎలా వెయిట్ గెయిన్ అవ్వాలి అని చేస్తున్న వీడియోస్ మాత్రమే. దీన్ని చూసి మీరు ఎంజాయ్ చేయండి, అంతే. ఇది ట్రై చేస్తే మీరు కూడా సక్సెస్ఫుల్గా వెయిట్ గెయిన్ అవుతారు అని నేను చెప్పట్లేదు. సో జస్ట్ ఈ జర్నీని మీరు చూసి ఎంజాయ్ చేయండి, అంతే. ఈ వీక్ కూడా నేను ఏ డైట్ ఫాలో అయ్యానని చెప్పి యూట్యూబ్ షార్ట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఎవ్రీ వీక్ యూట్యూబ్లో ఒక లాంగ్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఆ వీక్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, నేను ఎంత వెయిట్ గెయిన్ అయ్యాను, వీటన్నిటి గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాను ఆ వీడియోలో. మీరందరూ ఈ సిరీస్ని ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్, బాయ్.